ప్లీజ్. ఎస్ రామారావు గారు ఒక్క నిమిషం. ఓకే 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 ఆ పేర్లు బయట పెట్టి రోడ్లోకి వచ్చి చాలా ఉండాలండి సార్, అవన్నీ ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. కట్టా కార్తిక్ గారు, ఇప్పుడు రామారావు గారు ఒక మాట అన్నారు సార్. ఒక్క నిమిషం ప్లీజ్. రామారావు గారు ఒక మాట అన్నారు. కట్టా కార్తిక్ గారు ఏమన్నారంటే, వీళ్ళు అసలు హైదరాబాద్లో ఎందుకు నివాసం ఉంటున్నారు అనేది వారికి క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధగా ఉంది. ఒక డాక్యుమెంట్ చూపిస్తాం మీకు ఇప్పుడు, ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి పీసీఆర్. ఇది వచ్చేసండి హైదరాబాదు బంజారా హిల్స్ లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండి ఇది. ఆ ఇంటికి సంబంధించినటువంటి జీవో కాపీ అండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నవంబర్ 25వ తేదీన లోటస్ పాండ్లో ఉన్న ఇంటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టినటువంటి పన్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతోటి ఆయన పనులు చేసుకున్నాడు. 18 లక్షలతోటి సీసీటీవీలు ఆడ ఏర్పాటు చేశారు. 8 లక్షలతోటి అక్కడ అదే భూమ్ బ్యారీస్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ ఇన్స్టాలేషన్స్కి ఒక 4.5 లక్ష, ఒక 5 లక్షలు వచ్చేసి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం రౌండ్ ది క్లాక్ 5 లక్షలు, అంటే మొత్తం 35,50,000 రూపాయలు ఆయన హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సొమ్ములు. అంటే అది ఆయన ఇల్లు, అది ప్రభుత్వ అధికారిక నివాసం కూడా కాదు. ఏంటి ఇంత దారుణం? మరి రామారావు గారేమో వీళ్ళు హైదరాబాద్ నివాసం ఉండడం తప్పంటున్నారు. ఆయన నివాసానికి కూడా ఎక్కడి నుంచి డబ్బులు ఎత్తుకోపోయిన పరిస్థితి. ఏమంటారు సార్? నిజమండి. ఇప్పుడు అర్ధ గంటలోనే మీరు 3 జీవోలు చూపించారు. ఒకటి తాడేపల్లి ప్యాలెస్ ఐరన్ గిల్స్ కోసం కొన్న ల్యాండ్, దానికి పెట్టిన ఖర్చు 3 కోట్ల రూపాయల పైన. తర్వాత లోటస్ పాండ్ సెక్యూరిటీ కోసం పెట్టిన ఖర్చు, అది హైదరాబాద్ లో ఉన్న నివాసానికి పెట్టిన ఖర్చు, దాన్ని చూపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందు గవర్నమెంట్ డబ్బులతో ఏ రకంగా సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టారనేది ఒకటి చూపించారు. ఇదే వైసీపీ వాళ్ళు ఏంటంటే గెలుక్కొని తన్నించుకోవడం అంటారు చూసారా, అలా గెలుక్కొని తన్నించుకుంటా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎందుకు ఫ్రస్ట్రేషన్? పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళు అటవీ భూమిని మధ్యలో ఆక్రమించుకున్న దాన్ని బయటికి తీశారు అనేది వాళ్ళ బాధ. ఆ వీడియో బయటకు వచ్చిందే, ఆ గెస్ట్ హౌస్ బయటకు వచ్చిందే, ఆక్రమించుకున్న ల్యాండ్ బయటకు వచ్చిందే. అటవీ చట్టాల ప్రకారం అటవీ భూమిని ఆక్రమించుకోవటం అనేది అత్యంత దుర్మార్గకరమైన విషయమే. అలాంటిది దీన్ని ప్రజల ముందు పెట్టారే అనేది ఇప్పుడు వైసీపీ నాయకులకు వస్తున్నటువంటి కోపం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎలా ఉంటుందంటే అండి, ఆయన మొన్న అక్రమాస్తుల కేసులో 11 సిబిఐ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. అది సరే, ప్రైవేట్ ఖర్చే కాదని నేను అన్ను, ఎందుకంటే ప్రభుత్వం ఆయన లేడు కాబట్టి. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరాడు స్పెషల్ ఫ్లైట్ లో. ఆ స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ గంటకి 8 లక్షలట. అది గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగారు. తర్వాత కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు. అంటే ఇక్కడ మనం చూడండి, నేను వెళ్ళటానికి స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది, నాకు ఎక్కడంటే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి అని చూపించుకున్నారు. అలా ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు హాజరవ్వటానికి ఉన్న ఖర్చు కోట్ల రూపాయలు. ఎవరి డబ్బు ఇది? నిజంగా బిజినెస్ సంపాదించిందా? ప్రజల నెత్తి మీద సంపాదించిందా? ఒకప్పుడు బంజారా హిల్స్ లో సొంత ఇల్లు అమ్ముకోవటానికి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇన్ని ప్యాలెస్లు, ఇన్ని ఆస్తులు, స్పెషల్ ఫ్లైట్ లో తిరగలిగే పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి? సరే, పవన్ కళ్యాణ్ గారికి అంటే వెనకాల చిరంజీవి గారు అన్నారు, సినిమా ఆదాయం ఉంది వాళ్ళకి, సినిమాలు చేస్తారు, కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, అఫీషియల్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మాట్లాడుకోవటానికి, మనం విమర్శించడానికి కూడా ఒకేళ్ళు మీకేళ్ళు చూపిస్తాను అంటే 4 ఏళ్ళు నాకేళ్ళు చూపిస్తున్నాయి రాజుగారు. ఆ 4 ఏళ్ళని పరిగణలో తీసుకుని ఒకేళ్ళు చూపించారు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియాలో వైసీపీ ఏ ప్రచారం చేసినా ఆ రోజుల్లో క్రాస్ చెక్ చేయగలిగే కెపాసిటీ లేదు కాబట్టి, టెక్నాలజీ లేదు కాబట్టి నమ్మారు. కానీ ఇప్పుడు నమ్మరు, నిజాలు తెలిసిపోతాయి. ఒకవేళ పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందంటే నమ్మారు, లేదు కమిటీ ఎస్పీలకి పదోన్నతులు అంటే నమ్మారు, లేదు ఇంకొక బాబాయ్ అచ్చికేతుని గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేస్తూ కొంత నమ్మే ప్రయత్నం చేశారు. తర్వాత అది గొడ్డల పోటుగా తెలిసిన తర్వాత అవతల మీదకి నెట్టివేస్తే నమ్మే ప్రయత్నం చేశారు. కానీ అన్ని విషయాల్లో నమ్మరు, అన్ని సమయాల్లో నమ్మరు, అందరూ అన్నిసార్లు నమ్మరు. ఇది నిజం. ఇప్పుడు నేనేమంటానంటే, సరే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు సొంత బిడ్డలకి దాచుకున్న డబ్బులు తీసి కౌలు రైతులకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచినటువంటి మనసత్వం అయింది. బిడ్డలకి దాచుకున్న డబ్బులు తీసి ఎవరండి ఇవాళ రేపు అలా రాజకీయాల్లో ఉన్నది? ఇవాళ రేపు ఎవరండి అలా రాజకీయాల్లో ఉంది? తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి, సరే క్యాబినెట్ మంత్రి కాదన్ను, రాజ్యాంగ రక్షణ ఉప ముఖ్యమంత్రి లేదు, ఒప్పుకుంటా. క్యాబినెట్ మంత్రి, ఆయనకు గెస్ట్ హౌస్ ఇస్తే సొంత ఖర్చులతో రెమ్యునరేషన్ చేసుకున్నారు ఆయన.
మొన్న విజయవాడలో వరదలు వస్తే 6 కోట్ల రూపాయలు సాయం చేశారు ఆయన. వ్యక్తిగత డబ్బులు, సినిమాకి వచ్చిన డబ్బులు, ఆయన సినిమా రెమ్యునరేషన్ నుంచి వచ్చిన డబ్బులు. ఇలా ఎవరండి అలా ఇచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు. ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారంటే మధ్య ప్యాకెట్ లో వాటర్ ప్యాకెట్ పంచామని చెప్తున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇందాకేదో రామారావు గారు చెప్పారు, మేము ఏ సింగిల్గానే వాళ్ళంటే 3 పార్టీలు జత కడతారు. అసలు మీతో కలవటానికి ఇష్టపడేది ఎవరండి? మీతో మింగిలి కావడానికి ఇష్టపడేది ఎవరు చెప్పండి? అసలు నాకు అర్థం కడతా. మామూలుగా రాజకీయాలకు అతీతంగా ఉండే మాలాంటి జర్నలిస్టులమే వైసీపీని సమర్థించాలంటే, ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి అవసరం లేదేమో అని చెప్పి సమర్థించాలంటే వెనక ముందు ఆడే పరిస్థితి. మేము ఒకసారి భయపడుతుంటాం, మా మీద అనవసరంగా ముద్రలు వేసుకుంటున్నామేమో, మీ చేత విమర్శలు పడుతున్నామేమో, ఎందుకు మాకు ఈ ముద్ర? సరే, ఒకటైనా జగన్మోహన్ సమర్థిస్తామని సమర్థించలేని పరిస్థితి, సమర్థించలేని రాజకీయ మనసత్వం, సమర్థించలేని చేష్టలు, ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, దుర్మార్గకరమైన ప్రచారాలు. రాష్ట్ర ప్రజల కోసం కట్టుబడి ఉండాలి. కొన్ని తప్పని పరిస్థితి. ఈయన ఎవరండి మీతో కలవడానికి ఇష్టపడేది? కమ్యూనిస్టులు కలుస్తారా? బీజేపీలు కలుస్తారా? కాంగ్రెస్ కలుస్తారా? ఎవరు మీతో కలుస్తారు? ఎవరు కలవరు. ఎందుకంటే కొంతమందితో కలవటానికి ఎవరు ఇష్టపడరు. మీతో ఉన్నవారు కూడా మీతో ఇవే నుంచి బయటకు పోయే పరిస్థితి, ఒక్క కుటుంబమే కలిసి ఉండే పరిస్థితి మీతో. ఆ పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇలాంటి అబద్ధ ప్రచారాలు మానేయండి అండి. ఎందుకు? ఒకటే మాట చెప్తా. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య కాలంలో కోర్టులో 2 పిటిషన్లు వేశారు. ఒకటి, ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడుతున్నారు, ఇది అభ్యంతరకరం వేశారు. కోర్టు ముట్టికాయ వేసింది. ఎందుకు భయమా పవన్ కళ్యాణ్ గారి ఫోటో? ఏమండి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో అంటే భయమా, లేకపోతే దానివల్ల వచ్చిన నష్టం ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ అంటే భయం అండి. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరుగుతుంది. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన భయపడేది ఏంటంటే, ఇప్పుడు జనసేన టెక్నికల్ గా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ పెరుగుతుంది రాజకీయాల్లో, ఆయన ఇంపార్టెన్స్ పెరుగుతుంది రాజకీయాల్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలో నటిస్తున్నారు అని చెప్పేసి దాని మీద కూడా పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి ఆ సినిమాలు ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు ఒప్పుకున్నది ఎప్పుడో ఒప్పుకున్నారు. ఇవాళ సినిమా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒప్పుకున్నది కాదు, ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ నిరూపించుకోవాలి కాబట్టి టైం ఇస్తున్నారు వాళ్ళకి. దానికి కోర్టే చెప్పి మొట్టకాలేసి ఆ పిటిషన్ కూడా కొట్టేసింది. ఎందుకు ఈ పిటిషన్ వేస్తున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ మీద కోపంతో రగిలిపోతున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి అంటే స్టేచర్ తోటి పెరిగిపోయింది. ఆయన్ని మోడీ గుర్తించే స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని. ఇవాళ జనం గుర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని. ఎవరండి ఇది దశాబ్దాల్లో అభివృద్ధి ప్రాంతంలోకి, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి అభివృద్ధి పనులను చూస్తా ఉంది? చెప్పండి, మీరు చెప్తున్నారు రాజు గారు. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. దేవర మనోహర్ గారు, ఇక్కడ ఇందాక మన రామారావు గారు అన్నారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. సరే, వాళ్ళు విమర్శలు చేస్తారు, సరే తప్పదు. రామారావు గారు మాత్రం కొంచెం ఆయన డిబేట్స్లో కొంచెం వాస్తవాలే మాట్లాడతారు. కాకపోతే పార్టీ కాబట్టి తప్పదు, ఇంకా వాళ్ళు స్టార్ట్ తీసుకుంటారు. ఇంకో డాక్యుమెంట్ చూపిస్తాను మీకు నేను. ఇది వచ్చేసి 2022 సెప్టెంబర్ 5వ తేదీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 1839. ఈ జీవోని ఒకసారి కానీ మనం కానీ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్యారిస్ వెళ్ళారండి. ఇది కూడా పర్సనల్ పని మీద. దీనికి అడ్వాన్స్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కింద ఒక 4 అధికారులు వెళ్ళారు. వీళ్ళకైన ఖర్చు 72,88,895 రూపాయలు. దీన్ని ప్రభుత్వం నేరుగా తీసుకోవచ్చు. ఏంటి అంటే, వీళ్ళకి సంబంధించి అక్కడ రూములు వీళ్ళే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లైట్ టికెట్లు వీళ్ళు బుక్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేశారంటే, మళ్ళీ హన్సా హాలిడేస్ హైదరాబాద్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు మళ్ళీ. సో ఇదంతా జీవోలో ఉంది, నేను చెప్పేది కదా, జీవోలో ఉందన్నమాట. ఏంటి అసలు ఇది అంటే, ఆయన వెళ్ళడానికి ముందు సెక్యూరిటీకే ఎన్ని లక్షలు ఖర్చు అయ్యి ఉంటే, ఇవన్నీ మొన్నటిదాకా బయట లేవులేండి. ఈ జీవోలన్నీ మొన్నటిదాకా వీళ్ళు హైడ్లో ఉండింది. కూటమి వచ్చినాక వాటిని ఎనేబుల్ చేస్తే అన్నీ కూడా బయటకు వచ్చి కనిపిస్తూ ఉన్నాయి, అది వేరే విషయం. మరి రామారావు గారు పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున ప్రజాదరణాన్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి డాక్యుమెంట్స్ ఏదన్నా ఆయన ఒక బిల్లు పెట్టుకున్నట్టు, లేకపోతే ఆయనకి శాంక్షన్ చేసినట్టు, లేకపోతే ఆయన ఈ హెలికాప్టర్లకి ఖర్చు పెట్టినట్టు, ఆయన ఖర్చు పెట్టినట్టు ఏమైనా వీళ్ళ దగ్గర ఉండేటటువంటి అవకాశం కూడా లేదు. మనం